ప్రైజ్ అలాట్. అందరూ బాగున్నారండి? బాగున్నారా? మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మీ కుటుంబం కొరకు, మీ పనులు, వ్యాపారాలు, చదువుల కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు కూడా ఈ యొక్క వాక్యములను తెలియచేయమని నేను కోరుతున్నాను. క్రిస్మస్ దినాల్లో డిసెంబర్ మాసంలోకి వచ్చేస్తున్నాం కనుక అందరికీ ఆనందం, సంతోషంగా ఉండాలని, అలానే మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో వచ్చిన కాడ ఒక మాట రాయబడి ఉన్నది, నీకు మహా సంతోషమును మహా ఆనందమును కలగచేస్తాను అని వాక్యం మనకు అక్కడ రాయబడింది. ఈ రోజున మనుషులకి ఎంతో దుఃఖము, బాధ, వేదన అవన్నీ కూడా మీరు విడిపించుకోండి. వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఎప్పుడు మనకి ఆనందం, ఎప్పుడు మనకి సంతోషం కలిగిద్దంటే మనము యేసుక్రీస్తుని అనుసరించాలి. యేసుక్రీస్తుని మన హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు యొక్క మాటల అడుగు జాడలు మనం నడిచినప్పుడు ఆయన మనకి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కుటుంబ విషయంలో చితికిపోయావేమో, నలిగిపోయావేమో, వ్యాపారం విషయంలో నలిగిపోయావో, చితికిపోయావో, నా ప్రభు నిన్ను విడుదల చేస్తానంటున్నాడు. ఆయన నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. నీ బిడ్డలని, నీకున్న ప్రతి విషయంలో కూడా గొప్ప మేలులను కలగజేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డలు వచ్చి అంటారు, నీ కుమారుడు ఇంకా నువ్వు బ్రతికే ఉన్నాడని తెలియచేయగానే అతడు ఎంతో ఆనందంతో తన కుమారుడి దగ్గరికి వెళ్ళాడండి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు, ఒక సమస్య నీలో నుంచి తొలగిపోవాలని, ఒక సమస్య పరిష్కారం అవ్వాలని. అది దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. ఈ డిసెంబర్ మాసంలోనే చేయబోతున్నాడు. నీకు మేలుకరమైన కార్యములు ప్రభు చేయబోతున్నాడు. నీ దుఃఖమును తొలగిస్తాడు. ఆయన నీకు ఆనందమును, మహానందమును కలగచేస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డకున్న దుఃఖములు తొలగించండి, ఆనందమును దయచేయండి. వారిని హృదయంలో చేర్చుకోవాలి, వారి మనసులో నిన్ను చేర్చుకోవాలి ప్రభువా. వారి తలంపులు నిన్ను చేర్చుకున్నట్టు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.